2023 సంవత్సరం ఒక మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని సంవత్సరం. అది నిర్బంధ నియంతృత్వ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించిన సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో తెలంగాణ విముక్తి కల్పించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజలకు, అలాగే ఈ గెలుపులో పాత్ర పోషించి 10 సంవత్సరాలుగా కష్టాలు అనుభవించిన నా ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా 2023 సంవత్సరాన్ని ఎప్పటికి కూడా మర్చిపోలేని సంవత్సరం. దానికి వీడుకోలు పడుతూ 2024 సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా 2024 నుంచి రాబో 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత అనుభవాల దృష్ట్యా 1, 2, 3, 4, 40 కుటుంబాలు బాగుపడ్డ తెలంగాణకు ఆ రోజు తెలంగాణ 66 దశాబ్దాల తెలంగాణ ఉద్యమం, 4 కోట్ల మంది ప్రజలు బాగుపడాలి, మన సంపదన, మన ఉద్యోగాలు, మన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోసుకెళ్తున్నారని 60 సంవత్సరాల ఉద్యమం జరిగితే ఆ రోజు తెలంగాణ 400 మంది అసూరు బాసిన అమరులు. ఈరోజు మలిదశ ఉద్యమంలో మా జిల్లా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి మొదలు పెట్టుకొని 1160 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ మాలాంటి వారం సొంత పార్టీని ఎదిరించి సోనియా గాంధీతో కొట్లాడి మా పార్లమెంటు సభ్యులు అందరం ఒకటై మా నాయకురాలను ఒప్పించి తెలంగాణ తెచ్చినాం. కానీ జరిగింది ఏందో మీ అందరికీ తెలుసు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా, KG to PG నేనే చదివిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని 100 రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని 40 కుటుంబాలను బాగు చేసుకొని లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లను నీళ్ల పాలు చేసిండు. సముద్రం పాలైపోయినట్టెక్క. మొన్న 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 మంత్రులను ప్రాజెక్టు సందర్శిస్తే మేడిగడ్డ కుంగిపోయింది 5 మీటర్లు, మీన సుందిల్లా అన్నారం ఇప్పటికే బుడిగలు లేస్తే అది కూడా ఎప్పుడు పోతుందో తెలియదు. అలా 2 లక్షల కోట్ల సముద్రం పాలు చేసి 12% ఇంట్రెస్ట్ బ్యాంకుల దగ్గర తీసుకొచ్చి సంవత్సరానికి 12,000 కోట్ల ఇంట్రెస్ట్లే కట్టుకుంటూ, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూస్తే 80,000 కోట్ల అప్పులు, సివిల్ సప్లైలో 59,000 కోట్ల అప్పులు, మిల్లర్స్లో ఇవాళ జరిగిన అవినీతి 16,000 కోట్లని అన్ని పత్రికల్లో రాసినాయి. ధాన్యం మిల్లర్ దగ్గర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. దానికి అర్థమైందంటే కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీమ్గా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా 2 విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నా. మేము ఇచ్చిన ఇంధనమ్మ 6 గ్యారెంటీల్లో 2 ఇప్పటికే 2వ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన 7th అయితే 9th రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం. దాదాపు రోజు 30 నుంచి 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రోజు 10 కోట్లు మా మీద భారం పడుతుంది. భారం కాదు, అది మా బాధ్యత. పేద మహిళలు పెరిగిన బస్ ఛార్జీని భరించలేక అదొక నిర్ణయం తీసుకున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాదాపు రోజు 10 కోట్ల భారం కాదు. ఇప్పుడే చెప్పినట్టు మేము మహిళలకు ఒక కానుకలాగా చెప్పిన మాట నిలుపుకున్నాం. ఆరోగ్యశ్రీ అనేది పేదవానికి వరం లాంటిది. రోగం వస్తే పేదవానికి భూములు ఉండవు, ఆస్తులు ఉండవు, అప్పులు ఇవ్వరు, మరణమే దిక్కు. ఒక మనిషి మరణిస్తే ఆ దేవుడు కూడా తీసుకురాలేడు. దాన్ని 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు పెంచుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం. మిగిలిన 6 గ్యారెంటీల కోసం